చలో జస్ట్ ఖాళీ అనే లుచ్చలఫంగా లంజల్లమ్డి ముండ ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి అరగని బిడ్డనంట. ఇంకా కొంతమంది అంట పెళ్ళిళ్ళు లేవు కాబట్టి వేరే వాళ్ళని ఎవరినో హై క్యాస్ట్ అంటే మమ్మల్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని పెళ్ళి గిల్లి అని వేషాలు వేస్తున్నాయంట. మీకు పెళ్ళి అనేది లేదు, పెళ్ళి అంటే అర్థం తెలియదు, ఎవరు ఒప్పుకోలేదు. సో వర్చువల్గా ఇమాజినరీ లేకపోతే సమ్ ఫిక్స్చర్స్ మ్యారేజెస్ కాదు, నీ అయ్యని నీ మొగుడు అంట. అంటే అరప్రసాద్ సచ్చి ఆడే పోవును గాక, నువ్వు ముండ అయితే నీ అయ్య చచ్చి ముండ మోయి. అర్థమైందా? అంతేగాని క్రిస్టియన్స్ దేవుని సేవకులు పట్టుకొని ఏమేమి అంటే ఒడుకోడు. లేకపోతే నీ అయ్యతో లంజ పని చేసుకుంటున్నావో, మందితో లంజ పని చేసుకుంటున్నావో, అసలు నీలాంటి ఖాళీ ముండలని దేకం మేము. అంటే చూడం కూడా చూడం, లుచ్చ లఫంగా దానివి. అర్థమైంది? ఇవ్వాలి ఇంకా ఫిట్టింగ్ రిప్లై ఏమి ఇవ్వాలి? పరలోకంలోనే ఎక్కడేమో జరిగినాయి ఇవన్నీ. ఖాళీ అనే ముండ అంటే దాని మొగుడిని చంపిండట దేవుడు, శాపం గురి చేసిండు దేవుడు, నరకం బోనికి రెడీగా ఉన్నాయి. యేసుప్రభు వచ్చి విమోచించిండు. యేసుప్రభు రక్షించాలి అని ప్రార్థిస్తే వచ్చిండు. కావాలంటే రక్షణ పొందు. అంతేగాని మంచిగా బ్రతికే సిటిజన్స్ జోలికి, సత్యం తెచ్చే వాళ్ళ జోలికి, దేవుని రక్షణ ఇచ్చే వాళ్ళ జోలికి మంత్రాలు వేసి తిరిగితే ఊకోరు. అర్థమైందా? ఫిల్మ్ ఇండస్ట్రీ చెత్తకుండి ఆడ కోతి రాజ్యం స్థాపిస్తాడంట, బిడ్డనేమో ఆయన దగ్గర చీకనికి పంపిస్తుండు. వాడు కృష్ణగాని కొడుకు. సిగ్గుశరం లేదురా? ఇంకేదో సాకలలో ముచ్చుకుతాం అది ఇదని ఎవరెవరినో కొట్టడం అంట లంబడి లంజ కొడుకులు. కొజ్జ మాడ కృష్ణగాని కొడుక, మాడ లంజ లంబడి కొడక, నీ బిడ్డ ఎవడో తెకపోతే పుట్టిందని క్రిస్టియన్స్ వాళ్ళని తిడుతున్నారు. లంబడి లంజ కొడక, నీ అమ్మాయి పేరు వాషింగ్ పౌడర్ అదేనా? అని మొడ్డలు జీకి బతికే లంజముండా. మళ్ళీ మొగల జోలికి వచ్చినావో గుద్దలు ఒక బూట్ తెప్పిస్తా లంజముండా. సిగ్గులే? కోత అయ్యిండి నువ్వు వేరే వాళ్ళని ఏమో చేసి అంటున్నావా, లేకపోతే నీ గుద్దలు బలగొట్టిండా దేవుడు? కోతి వాళ్ళు, కోతి పంది అంటే ఏంటి? కోతి గుద్ద బకలు ఇరగొట్టిండు, పందిని చంపిండు దేవుడు నీచమైనవి అని. వాళ్ళు ఇతరులనంటే ఏదో సాకలలాగా ఉతుకుతామని కొట్టడం అంట, తీసుకుపోయి ఏమేమో చేయడం అంట. ఇప్పుడు దేవుని కానీ దేవుని సేవకులను తిట్టిపిస్తుంది వాళ్ళు అడ్డమైన వాళ్ళని మరొకసారి ప్రొటెస్ట్ చేసి వాళ్ళకి అగేన్స్ట్గా కంప్లైంట్ చేస్తున్నా. అది కూడా ఆంధ్ర వాళ్ళు, మేము తెలంగాణ వాళ్ళం, మా జోలికి వస్తున్నది వాళ్ళే. కాబట్టి మరొకసారి ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేసేది ఎందుకంటే ఏం చేస్తున్నారు తెలంగాణకు అగేన్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి అని నేను మరొకసారి డిమాండ్ చేసి ప్రార్థిస్తున్నాను. తెలంగాణ క్రిస్టియన్స్ స్ట్రాంగ్గా దేవుని నుండి ప్రార్థించాలి, అంతేగాని కుట్రలు చేస్తే దేవుని బిడ్డల్లాగా కారు. తెలంగాణలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణ వాళ్ళు కాబట్టి తెలంగాణ కోసం ఫైట్ చేయాలి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం. కానీ ఇష్టం వచ్చిన పాలిటిక్స్ మంచిగా కావు. 12 of Jesus Christ. All I say is pray to Lord in the name of the Father, Son, the Holy Spirit. In Jesus' name, Amen. Special Christmas prayers, Friday prayers in Jesus' name, Amen.